వారాల నుంచి జరుగుతున్న ఇష్యూ ఏంటో మీ అందరికీ తెలుసు. నా అన్వేషణ వర్సెస్ భయ్యా సన్నీ యాదవ్. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ మ్యాటర్ తెలీదు అని చెప్తే తెలియకుండానే బెటర్. ఇది ఒక యూట్యూబర్ కి నచ్చలేదు, తను ఏమంటాడో ఒకసారి మీరే వినండి. యూట్యూబ్ లో కొంతమంది పత్తి గింజలు వచ్చేసారు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఆ పత్తి గింజల్లోనే ఒక పత్తి గింజ ఈ వీడియోకి రిప్లై ఇచ్చింది అనుకోండి. మొదలు పెట్టండి. సమాజం మీద, యువత మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అబ్బాబ్బా ఏమి నీతులు చెప్తున్నారంటే. సార్ కి అసలు నీతులు చెప్పే వాళ్ళు అయితే అస్సలు ఇష్టం ఉండదు. చెప్పండి, బెట్టింగ్ యాప్స్ చేయడం కూడా తప్పు కాదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సార్ మాట్లాడిన పాయింట్ ఒక్కటే, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పు కాదు. అనే టాపిక్ మీదనే జస్టిఫికేషన్ ఉంటది మొత్తం. అంటే మనం చేసిన తప్పుని ఎన్కేసుకొని రావడం అన్నమాట. రీజన్ మాత్రం ఒక్కటే, బికాస్ హీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్. Let them know. Because he is one of the biggest betting apps promoter in Telugu community. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? దానికి కవర్ చేసుకోవడానికి ఈ మాటలన్నీ. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఏదైనా పని పాట చేసుకొని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 months లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 వీడియోస్ ఎవ్రీ 7 వీడియోస్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినారు సార్. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. సార్ చెప్పే నీతి వాక్యాలు కూడా మొత్తం ఇట్లానే ఉంటాయి. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు. ఇన్ఫ్లుయెన్స్ చేసి వదిలేస్తారంట, వాళ్ళకి ఏమైనా అయితే ఈయనకి సంబంధం ఉండదంట. సొసైటీ పట్ల ప్రేమ ఎవ్వడికి లేదు. చాలా గొప్పగా చెప్పావే, సెకండ్ చంపేస్తా నిన్ను. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే డేంజరస్ డ్రగ్స్ ని కూడా ప్రమోట్ చేయండి. డబ్బుల గురించి వచ్చినావు కాబట్టి నీతులు మాట్లాడొద్దు. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోవు. ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా సైతాన్. ఇవన్నీ డబ్బుల కోసమే చేస్తున్నారు కాబట్టి ఒక పని చేయండి. నా దందా అంతా వీడియో చేసినారు కదా, బెస్ట్ వే టు మేక్ మనీ ఫ్రమ్ హోమ్ అని చెప్పి, ఆ వీడియోని లూప్ లో పెట్టుకొని ఒక 4 సార్లు చూడండి. నేను కూడా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. కానీ ఈసారి మీరు చేయలేదు, ఎందుకంటే బెట్టింగ్ విషయాల్లో జనాలు మిమ్మల్ని ఏమని అంటారని చెప్పి. టాపిక్ ట్రెండింగ్ మీద నడుస్తుంటే 2 రోజులకు ఒకసారి ఒక వీడియో చేసే మీకు ఈ టాపిక్ మాత్రం టైం వేస్ట్ టాపిక్ అనిపించింది. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, బట్ ఎందుకులే టైం వేస్ట్ నేను పట్టించుకోలేదు. జస్ట్ బికాస్ మీ ఇన్వాల్వ్మెంట్ ఆ బెట్టింగ్ యాప్స్ లో ఉంది కాబట్టి. కానీ ఎవరైనా యూట్యూబర్ వచ్చి బెట్టింగ్ యాప్స్ రాంగ్ అని చెప్పి మాట్లాడితే మాట్లాడొద్దు అనమాట. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. వీడియోని అప్లోడ్ చేయడం ఎందుకు, రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు, చేసిన తప్పుని నార్మలైజ్ చేయడం ఎందుకు? నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే.